ప్రతిరోజు మనం ఎలా స్టార్ట్ చేస్తాం? చిన్ను లాంటి చిన్న పిల్లలు మార్నింగ్ లేచిక మొదటిగా దేవుడికి నమస్కారం చేస్తారు. థ్యాంక్ యూ దేవుడా, నాకు ఈ కొత్త రోజుని ఇచ్చినందుకు అని అంటారు. అలా చెప్పడంతో మనసులో సంతోషమే ఉంటుంది. తర్వాత చిన్ను కిచెన్కి వెళ్తుంది, టేస్టీగా ఇడ్లీ చేస్తుంది. చిన్ను నవ్వుస్తుంటుంది. అమ్మా, నా ఫేవరెట్ దోశ, థ్యాంక్ యూ అమ్మా. అమ్మ కూడా నవ్వుతూ వెల్కమ్ కన్నా అంటుంది. చూసావా, ఒక చిన్న వర్డ్తో ఎంత సంతోషం వచ్చిందో. ఇక్కడ చూడండి, బస్ స్టాప్ దగ్గర మన బంటి స్కూల్ బస్కి రెడీ. డ్రైవర్ అంకుల్ అందరినీ సేఫ్గా స్కూల్కి తీసుకెళ్తాడు. బంటి అంటారు, థ్యాంక్ యూ అంకుల్, మీరు చాలా కేర్గా తీసుకెళ్తారు. డ్రైవర్ అంకుల్ స్మైల్ చేస్తారు. థ్యాంక్ యూ చెప్పడంతో అందరికీ సంతోషం. స్కూల్లో టీచర్ తేజాకి A+ ఇచ్చింది. తేజ చేతులు కలిపి అంటారు, థ్యాంక్ యూ టీచర్, నేనింకా బాగా నేర్చుకుంటా. టీచర్ కూడా ప్రౌడ్గా స్మైల్ చేస్తుంది. ప్లేగ్రౌండ్లో నేహా ఫ్రెండ్ రావి పెన్సిల్ ఇచ్చాడు. నేహా అంటుంది, థ్యాంక్ యూ రావి, నువ్వు బెస్ట్ ఫ్రెండ్. రావి నవ్వుతాడు. మధ్య థ్యాంక్స్ చెప్పడం ఫ్రెండ్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే తన న్యూ ఫ్రెండ్ బుక్ కింద పడిపోతే తీసి ఇస్తుంది. మన ఫ్రెండ్స్కి మానమేగా హెల్ప్ చేయాలి. ఇక్కడ చూడండి, సాయంత్రం అంట బాబ్లు తాత ఇంకా అమ్మమ్మ దగ్గర స్టోరీ వింటున్నారు. స్టోరీ అయిపోయిన తరువాత అంటారు, థ్యాంక్ యూ తాత, మీ స్టోరీ సూపర్గా ఉంటాయి. తాత నవ్వుతాడు. చిన్నుని ముద్దు పెట్టాడు. అందరూ హ్యాపీ. ఇది చూసారా, రాత్రి పడుకునే ముందు చిన్ను మళ్ళీ దేవుడికి దండం పెడుతుంది. ఈ రోజంతా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాను, థ్యాంక్ యూ దేవుడా ఈ రోజుకి అని అంటుంది. అలా చెప్పక చిన్ను నిద్రపోతుంది. హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. పిల్లలు థ్యాంక్ యూ అనే పదం చిన్న వర్డ్ కాదు, అది మంచి మనసుకి చిన్న చిహ్నం. మనకి డే కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతో మంది పార్టిసిపేషన్ అవసరం. మనం అందరికీ థ్యాంక్స్ చెప్తే మన వరల్డ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లెట్స్ మేక్ థ్యాంక్ యూ. Subscribe to NSC Kids Learn and Fun.